ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరొక పక్క అభివృద్ధిని కూడా పరిగెట్టించి పనిచేస్తున్నామనే దానికి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనలే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న విశాఖపట్నంలో ఒక్కరోజు నరేంద్ర మోడీ గారు ఆ పర్యటన ఒక్కరోజే అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని అంటే, అదేవిధంగా మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకునేటువంటి విశాఖ ఉక్కుని మరి 11,500 కోట్ల మరి నిధులిచ్చి మరి ఆ ప్రైవేటీకరణ నుంచి ఆపి కాపాడుకోగలిగాము అని అంటే, మరి అదేవిధంగా మరి ఏదైతే ఈవేళ చూస్తూ ఉన్నాం, మరి ఒక రాజధాని అమరావతి నిర్మాణం కానీ, మరొక పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మరి మెట్రో, రైల్వే జోను, మరి ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ పట్టాలెక్కుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక పునర్నిర్మాణం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు, లూలు కానీ, అమర్ రాజా, జాకీ, మరి ఏదైతే కియో ఎక్స్టెన్షన్, ఈ పరిశ్రమలన్నీ కూడా మరి ఇతర రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి స్థితి గత పాలనలో చూసాం. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవో యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి గత పాలనలో గంజాయి బాట పట్టి, డ్రగ్స్ బాట పట్టి, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక డ్రగ్స్ హబ్గా, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత పాలన మార్చేసినటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ మరి ఈవేళ కూడా దావోస్ మరి చంద్రబాబు నాయుడు గారు మరి పర్యటన మళ్ళీ రేపు రాబోయేటువంటి మరి పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశానికి పెద్ద ఎత్తున తీసుకురావడం ద్వారా 2027 కల్లా మరి ఈ యొక్క భారతదేశంలో అగ్రగామిగా, 2047 కల్లా మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకి అనుగుణంగా మరి ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి దయ ఉంచి ఈరోజు పాలకొల్లు ప్రజలు కూడా